హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చంద్రికాస్ కిచెన్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఘీ రోస్ట్ చికెన్ మీకోసం చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. 1/2 kg చికెన్లో 1/2 కప్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, 1 లెమన్, 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు అండి. ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం అండి. చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు 2 స్పూన్స్, మిరియాలు 1 స్పూన్, 5 లవంగాస్, 5 ఇలాచి, ఒక చెక్క ముక్క, రావి పువ్వు అండి, బిర్యానీ పువ్వు అంటారు, కొంచెం 1 స్పూన్ సోంపు, 12 ఎండిమిర్చి అండి. ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకొని, రోస్ట్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి దాంట్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గీ కావాలండి 6 స్పూన్స్ గీ అండి. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో 3 స్పూన్స్ గీ వేసుకోవాలండి. ఫస్ట్ 3 సరిపోతుందండి. 3 తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి మిగిలిన గీని. ఇప్పుడు ఇది వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత 4 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేయాలండి. ఇది బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా నేతిలో కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే నీరంతా ఎగిరిపోయి ఇలా పొడి పొడిగా కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ మసాలా పేస్ట్, దాన్ని యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ముక్క విరగకుండా నెమ్మదిగా కలపాలండి. ఎందుకంటే ఈ పేస్ట్ అడుగు అంటుంది, మీకు అడుగు బాగా అంటుకుంటూ ఉంటుంది. నెమ్మదిగా దాన్ని గీరి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత 3 స్పూన్స్ మిగిలినది యాడ్ చేసుకోవాలండి గీ. అది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు చూసారు కదా లాస్ట్లో ఎలాగా అడుగు అంటుతుందో. ఇంక ఈ టైంకి మంచి అరోమా వస్తుందండి. చికెన్ ఫ్రై చాలా గుమగుమలాడుతూ మంచి సువాసనలతో ఉంటుంది. ఈ డిష్ నాకే కదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు మనం. మీకు కూడా ఇలాంటి చికెన్ రెసిపీ ఏదైనా కావాలి అంటే కనుక కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీంట్లో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మరొక్కసారి తిప్పుకోవాలండి. ఫ్రై చేస్తే అది దానిలోంచి మంచి సువాసన వస్తుందండి పచ్చిమిర్చి. ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకుందాం. చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను మా వారికి ఇది సర్వ్ చేశానండి, ఈ ఫ్రై.
ఆయన రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. హైదరాబాద్లో ఉన్న మీలో ఎవరికైనా పర్సనల్ కుకింగ్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డీటెయిల్స్ కోసం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.